కరీంనగర్ జిల్లాలోని తాహిర్ కొండాపూర్లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆరోగ్యానికి, రైతు బంధు, బీమా తదితర అవసరాలకి డిజిటల్ కార్డు ఉపయోగపడేలా రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. 2 లక్షల రుణమాఫీ కొద్దిగా సాంకేతిక కారణాలతో జాప్యం అవుతుందన్నారు. సర్వే పూర్తయిందని, త్వరలో అందరికీ రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. పెద్ద కొడుకునే బదిలాడుతాను ఇక 2000 పింఛన్ మీద షుగర్ బీపీ ఏం సరిపోతలేదు ఖర్చు తెలుగుతుంది మరి సంవత్సరానికి 15 ఏదైనా సాయం మరి ఎట్లకి పింఛన్ బతకాలంటారా? శాతం అయితే లేదు. చట్టంలో ఉన్నది నా ఎవరికి ఇచ్చిన బిడ్డలకు ఇచ్చినా ఓల్డ్ ఏజ్ యాక్ట్ ఇస్ వెరీ సీరియస్ యాక్ట్. ఒకవేళ కొడుకులు లేకున్నా బిడ్డలున్నా ముసలోళ్ళకి పెట్టకపోతే వీళ్ళు ఆస్తి ఏమైనా రాసి ఇచ్చుంటే మళ్ళీ వాళ్ళకి గుంజుకొని లెక్కచ్చు చట్టం ఉంది. జాగ్రత్త 10 ఏళ్ళు బస్తావు మంచి సంతోషంగా ఉండు. శ్రీలత మీరే కదా వేణు కొంచెం ప్రైవేట్ గవర్నమెంట్ మీకు నలుగురు తప్ప ఇంకెవరు లేరు కదా? ఎట్లా మీ అఫీషియల్ ఫోటో కావాలి తర్వాత తీసుకుంటారా? ఎట్లా మేమే పోవాలి ఇండివిజువల్ కాబట్టి అడ్వాంటేజ్ లేబర్ మీద తీసుకోవచ్చు. 4 days ఇక్కడే ఉంటారు తీసుకోండి, వాళ్ళకి చెప్పేసండి. 3rd or 4th డే అందరి నుంచి శ్రీలత 1 కార్డ్ 1 స్టేట్ కింద ఇక్కడ మీరు పెన్షన్ ఒకవేళ తీసుకునే ఊరు ఇడిచిపెట్టి సపోజ్ జైత్యాల ఉంటా ఉన్నా కూడా ఆ కార్డు ద్వారా అక్కడనే పెన్షన్ తీసుకోవచ్చు. మీరు ఏదైనా పని మీద ఉపాధి కోసం హైదరాబాద్ పోతే మీరు రేషన్ కూడా అక్కడనే తీసుకోవచ్చు. ఆ విధంగా ఈ కార్డులో అన్ని సౌలభ్యాలు మీ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం డాటా పెట్టే విధంగా, హెల్త్కు సంబంధించి ఇప్పటికే రైతు రుణమాఫీ ద్వారా కావచ్చు, లేదా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇంతకుముందు గతంలో ఉపయోగించుకున్న దాని ప్రకారం కావచ్చు, రెవెన్యూ పరంగా కావచ్చు, లేదా అనేక పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, రేషన్ ఇట్లా రకరకాల సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని తీసుకొని మీ అందరూ కూడా ఒక మంచి కార్డు, గుర్తింపు కార్డు, అది కూడా ఇంతకుముందు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎవరైనా ఇంట్లో తల్లి ఇల్లాలు బాగుంటే ఆ ఇల్లంతా కూడా అభివృద్ధిలోకి వస్తుంది. ఆ విధంగా ఫ్యామిలీ పెద్దగా ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్దను మరి కార్డు గృహ యాజమాన్యంగా తీసుకొని ఐడెంటిటీ కార్డు ఇస్తా ఉన్నాం. మేము రుణమాఫీ చేసినాం, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నాం, లేదా కుటుంబంగా ఒక గుర్తింపు కావాలన్నాం. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయిపోయింది. గుర్తింపు కుటుంబానికి ఉన్నటువంటి వాళ్ళందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మళ్ళీ తీసుకుంటా ఉన్నారు. 2 లక్షల పైన వాళ్ళు కొద్దిగా ఆగినాయి. ఇది మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వాళ్ళందరూ కూడా నిన్న మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినారు. అందరికీ వీలైనంత దసరా లోపల ఆ 2 లక్షల పైన వాళ్ళకు కూడా ఒక డేట్ ఇచ్చి